సో పవన్ కళ్యాణ్ అంటే 4 పెళ్లిళ్ళు 2 విడాకులు, ఇట్లాంటి విమర్శలు ఆయన చాలా ఎదుర్కొన్నారు. నన్ను ఏం చేయలేవు, నువ్వు కనీసం అసెంబ్లీ గేట్ కూడా నిన్ను తాకని అన్న వాళ్ళకి దాన్ని తన్నుకుంటూ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రేపొద్దున ఆయన స్వీకరిస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఎట్లా ఉందంటే ఈ ఫీల్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకే కాదు మీకు అందరికీ కూడా, రాబోయే తరానికి రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుంది అనే భావంతో ఉన్నారని. సో యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి, సో ఈజ్ దట్ ద రైట్ పోస్ట్ అని మీరు అనుకుంటున్నారా, లేదా హోమ్ తీసుకుంటే బెటర్ ఏమో అని మీరు ఫీల్ అవుతున్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ క్వశ్చన్ అడిగారు. నాకు మనసులో చాలా సందర్భాలు చెప్దాం అనుకున్నాను. అంటే కళ్యాణ్ సార్ మనస్తత్వం ఎప్పుడు కూడా అంటే శాంతి భద్రతలు అంతా బాగుండాలి, ఉమెన్ ప్రొటెక్షన్ ఉండాలి, తర్వాత పర్యావరణం, తర్వాత అందుకే దాంట్లో భాగంగా అటవీ సంపద కానివ్వండి, ప్రజల యొక్క బాగోగులు ఎక్కువ. ఎస్పెషల్లీ అంటే మన రాష్ట్రం 90% ఆఫ్ పీపుల్ ఫ్రమ్ విలేజ్ కదండి. సో వాళ్ళ శ్రేయస్సు కోరుకోవాలి ఎప్పుడు కూడా. వాళ్ళ బాగుంటేనే, అంటే రైతు దేశానికి వెన్నుముక అనేటువంటి ఒక బలమైన ఆలోచన కళ్యాణ్ సార్లో ఉండడం, దాన్ని ఆయన ప్రజలకి ఆయన జీవితాన్ని అంకితం చేయాలి అని ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తి. హోమ్ మినిస్టర్గా నేను ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే పెట్టాను, కాబోయే హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఇట్లా పెట్టి, తర్వాత చూస్తే అది లేదు. అదేంటి హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, ఆడవాళ్ళు క్షేమంగా ఉంటారు, లా అండ్ ఆర్డర్ ఒక క్రమంగా వెళ్తుంది ఇట్లా అనుకున్నా. కానీ తర్వాత ఆలోచించి ఆయన ఆంతర్యం ఎప్పుడు కూడా చాలా ప్రజలకు దగ్గరగానే ఉంటుందండి. ఆయన ఏంటి పంచాయతీ రాజ్ వ్యవస్థ, తర్వాత గ్రామీణాభివృద్ధి, అటవీ సంపద, పారిశ్రామిక రంగం, ఇలాంటివి చిన్న అంటే జనాలకి అతి దగ్గరగా ఉండే ఏమైతే ఉన్నాయో అలాంటి రంగాలను ఆయన ఎంచుకొని ఇప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టి హోమ్ మినిస్టర్ వద్దు, హోమ్ మినిస్టర్ బాధ్యత కలిగిన పనిని కూడా సమర్థులైన వనితా మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఈయన ఎందుకు దాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం సారుకున్నటువంటి ఐడియాలజీ, ఆయనకున్న విజన్, దగ్గరగా ఉండే రంగాలు ఇవి. ప్రజలకి సేవ చేయడానికి, ఇంకా వాళ్ళతో ఇంకా మమైకం అయ్యి పనిచేయడానికి, పల్లెటూరులను అభివృద్ధి చేయడానికి, రైతులకు కావాల్సిన సహకారం అందించడానికి ఆ రంగాలు చాలా బాగున్నాయి. అందుకోసం అంత పెద్దదాన్ని వదిలేసి ఎప్పుడు కూడా ఆయన జనాల్లో చిన్నగా ఉన్నది, ప్రజల క్షేమం ఉండేది, ఇలాంటివి అన్నీ ఆయన తీసుకున్నారు. దాని ఇంకొక రీజన్ ఆయన ఏం చెప్పారంటే, ఈ మధ్యకాలంలో ఎందుకు ఆ గ్రామీణ స్థాయి ఆ రంగాలను ఆయన చూస్ చేసుకున్నారని అంటే, విశాఖపట్నం పర్యటనలప్పుడు చాలా ప్రాంతాల్లో తాగునీటి ఉండేది కాదు, తాగడానికి నీరు ఉండేది కాదు, కేవలం ఆ మురికి నీళ్ళనే తాగుతూ ఉన్న సందర్భాలు కళ్యాణ్ సార్ చాలా చాలా దగ్గరగా చూశారు. కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు, బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే, ఏం లేదు నేను నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే, సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపల తీసుకెళ్తున్నావు, రాయా నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందెలు పట్టుకొని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే, ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమన్నాయి ఇవే కదా అని. అది ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే, అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకుంటే సమస్యలు తీరుకోండి. తర్వాత రైతులు పడే కష్టాలు కల్లారా చూశారు ఆయన. గ్రామాల్లో కొన్ని చోట్ల నీరు లేదు, తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ నుంచి వచ్చిన వాటర్ వెళ్ళడం, అనారోగ్యాలకు పాలైపోవడం, ఇవన్నీ చూసి ప్రజలకి చేయాల్సింది చాలా ఉంది. ప్రొటెక్షన్ అనేది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా దట్ ఈస్ సెకండరీ ఇష్యూ ఉంటుంది. ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు, అదేవిధంగా కళ్యాణ్ సార్ ఒక ఆలోచన విధానం కూడా అదే కదా, ప్రజలకి సేవ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి అని అంటే
ఇది చాలా దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అవును. అందువల్ల ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నేను ఆయన గురించి విజువల్స్ చూసినా లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ చూసినా మనుషులు మరీ మంచిగుంటారు, మరీ ఇంత మంచిగా ఉంటే ఎట్లా అబ్బా అంటారు కదా, ఆడవాళ్ళే చక్కిట్లాగా అనుకుంటారు. అసలు మేము చూస్తూనే ఉండిపోతాం నిజంగా. విజువల్ కనిపిస్తే చాలు అంతే ఇంకా మాకు. అంతగా ఆయనలో ఉన్నటువంటి ట్రూ హ్యుమానిటీ చూడండి. మనుషులు బాగుండాలి, రైతు బాగుండాలి, కామన్ మ్యాన్ బాగుండాలి. సో ఇంత వైఎస్ఆర్సీపీ ఇంత తక్కువ పర్సంటేజ్తో దిగిపోవడానికి గల కారణం ఏంటంటారు మీ యొక్క ఒపీనియన్లో? అంటే పరిపాలన ఆయన స్కీమ్స్ ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ అందిస్తుందండి. అంటే ఆయనలో ఉన్నటువంటి కొన్ని మేబీ నా పర్సనల్ ఒపీనియన్ అది, నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం మతాల దగ్గర వేరియేషన్స్ వచ్చేసాయి. ఓన్లీ అంటే క్రిస్టియన్స్కి వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఒక రకమైన భావం రావడం, విపరీతమైనటువంటి రౌడీయిజం తయారైపోయింది. ఆయన దగ్గర ఉన్నటువంటి మినిస్టర్స్గా ఉన్న వాళ్ళు అభివృద్ధి పట్ల కన్నా వాళ్ళు విమర్శల పట్ల ఎక్కువ ఫోకస్ చేశారు. పర్సనల్ అటాక్. పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు, ఇక ఆ టాపిక్ మాట్లాడడానికే నా వీళ్ళని మంత్రులుగా ఎంచుకున్నది కాదు కదండి. పాలసీల విధానాలపైన, అభివృద్ధి పైన వాళ్ళు ఫోకస్ పెట్టడం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయం గురించే మాట్లాడి టైం వేస్ట్ చేస్తారు, అభివృద్ధి శూన్యం అయిపోయింది. అంటే జనరల్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ ఉంది, మిగతా 3 yearsలో ఏమి అభివృద్ధి, మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అభివృద్ధి విషయంలో? ఏం జీరో అయిపోయింది. శత్రుత్వం కూడా ఇంట్లోనే స్టార్ట్ అయిపోయింది కదండి. ఒక చెల్లి, ఒక అతని తర్వాత మంత్రులు, కజిన్స్, వీళ్ళంతా కూడా ఓపెన్ అయిపోయారు. సో ఇకట్లా ఆయన పతనం స్టార్ట్ అయింది, ఎనిమిది ఇంట్లోనే స్టార్ట్ అయింది, ఓడిపోయారు. జనాలకి తెలుసు కదా ఏది మంచో ఏది చెడో, వాళ్ళు ప్రతిసారి జడ్జ్ చేస్తూ ఉంటాం. మనం ఏదో ప్యాసివ్గా ఉన్నారు అనుకుంటాం, కానీ టైం వచ్చింది జడ్జ్ చేశారు. సరే, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు. కానీ సార్ అసలు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు రాని కిక్ జనాలకి, ఆ రోజు కిక్కే వేరు. బాగున్నాను, రియల్లీ ఎంత ఎంజాయ్ చేసామంటే ప్రతిసారి హలో ఏపీ బై బై వైసీపీ, ఇదొక్కటే పాట అందరి నోట. కిక్కే వేరప్ప అన్నట్టుంది సార్, రియల్లీ అదే డైలాగ్ వాడుకున్నాం మేము కూడా. సో వీఆర్ హ్యాపీ ఫైనల్ ఏంటి ఎప్పుడు ఇక నుంచి హ్యాపీ డేస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, పరిపాలన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ. అంటే ఇక్కడ ఇద్దరు విజనరీ లీడర్స్, పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క మంచితనము, అంటే ఎప్పుడు చెప్తూ ఉంటున్నా ఆయన యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ సొసైటీ, పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయి, అలాంటి వ్యక్తి. అదేవిధంగా ఎంతో విజనరీ లీడర్గా ఉన్నటువంటి గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఒకప్పుడు ఒక సాధారణ ప్రాంతంగా ఉండేది, ఆయన ఐటీని ఎంత అభివృద్ధి చేసి ఒక మహాభాగ్యనగరంగా తీర్చగలిగారు. అదే వ్యక్తిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నిలబెట్టారు అని అంటే చూడండి, అతి తక్కువ కాలంలోనే మనం నా అవగాహన ప్రకారం ఒక 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆయన ఈ యొక్క అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టగలిగితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్గా అయిపోతుంది.